యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని బీజేపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్య హామీతో దీక్ష ఉపసంహరించుకున్నట్లు బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు పూజారి కుమారస్వామి తెలిపారు. గుండ్లగూడెం రైల్వే గేట్ కారణంగా గుండ్లగూడెం, శివలాల్ తండా, పటేల్గూడెం, శ్రీనివాస్పురం గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని బీజేపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్య హామీతో దీక్ష ఉపసంహరించుకున్నట్లు బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు పూజారి కుమారస్వామి తెలిపారు. గుండ్లగూడెం రైల్వే గేట్ కారణంగా గుండ్లగూడెం, శివలాల్ తండా, పటేల్గూడెం, శ్రీనివాసపురం గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వనందున కాలయాపన జరుగుతుందని, దీంతో విద్య, వైద్యం, ఉద్యోగం అవసరాల కోసం ఆలేరు రావడానికి గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గుండ్లగూడెం అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి స్పందించిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్య 6 నెలల్లో బ్రిడ్జి పనులు పూర్తి చేస్తారని హామీ ఇచ్చి దీక్ష ఉపసంహరించుకోవాలని కోరుతూ బీజేపీ నాయకులకు నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేశారు. దీంతో ఆయా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్, జిల్లా కౌన్సిల్ మెంబర్స్ బోగా శ్రీనివాస్, వడ్డేమాన్ నరేందర్, ప్రధాన కార్యదర్శులు శేషత్వం అమరేందర్, సుంకరి సృజన్, ఎలగల వెంకటేష్, కార్యదర్శులు బైరి మహేందర్ గౌడ్, కట్ట అమరేందర్ రెడ్డి, వడ్డేపల్లి కిషన్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు అర్చన, బూత్ అధ్యక్షులు మైదం రాంప్రసాద్, గాదే వాసు, గడ్డం సందీప్, ఈసారపు శ్రీనివాస్, కొరటూరి మధు, పసుపున్నూరి వీరేశం, పంపరి లక్ష్మీనారాయణ, మల్రెడ్డి నరసింహారెడ్డి, కల్లెం రాజు, గిరిబోయిన పరశురాములు, కండ్రాజు శ్రీనివాస్, శ్రీరోజు శ్రీకాంత్, వెంటిక నవీన్, వినోద్, కొత్తపల్లి శివ, కల్లెపు మధు, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గుండ్లగూడెం రైల్వే గేట్ అండర్ పాస్ నిర్మాణం వెంటనే, గుండ్లగూడెం రైల్వే గేట్ అండర్ పాస్ నిర్మాణం వెంటనే. బీజేపీ పాక కాలువపల్లి 2 ఈ వారంలో స్టార్ట్ చేస్తాం. వాటర్ డైవర్ట్ చేస్తాం, ఆ బ్రిడ్జి సాగిస్తాం. 6 నెలల్లో 2 పనులకు వస్తాయి, ఏది వర్కింగ్లకు వస్తాయి. 6 నెలలు మాటిస్తాం. లాస్ట్ పెట్టుకో. డేట్ ఎంత? డేట్ 24 తారీఖు, 23/11 అంటే నీకు 5 నెలలు 6 నెలల వరకు బ్రిడ్జి 2 కంప్లీట్ చేస్తా. 1 కాదు 2 మాటిస్తున్నారు. అమౌంట్ రాగానే హై లెవెల్ బ్రిడ్జి పెట్టి 7 కోట్లు పెట్టి మళ్ళీ చేసింది మన ముఖ్యమంత్రి వచ్చినాడు.